ఈవేళ నా కాన్సెప్ట్ వచ్చి మనం జుట్టు అయితే మాత్రం హెయిర్ ఫాల్ చాలా అయిపోతూ ఉంటుంది అబవ్ 40 వాళ్ళకి. కానీ ఆ ఉన్న కాస్త దాన్నైనా సరే జాగ్రత్తగా మనం ఎలాగా ఉంచుకోవాలని ఒక తాపత్రయపడిపోతూ ఉంటాం. ఆ తాపత్రయంలోనే చిన్న సజెషన్ అయితే మాత్రం నేను మీకు ఇస్తున్నాను. అంటే అది మనం బయట కొనుక్కునే ప్రోడక్ట్ లాంటివి ఏమీ కూడా కాదండి. ఇది వాడితే బాగుంటుంది, అది వాడితే బాగుంటుంది అని అక్కర్లేదు. తాతల కాలం నాటి వాడుతున్న ఇది పద్ధతి, అంతకన్నా ఏమీ కాదు. అయితే నా పద్ధతిలో కొంచెం కొబ్బరి నూనె వేసాను, నెక్స్ట్ మెంతులు వేసాను, గోరింటాకు వేసాను, మందార పువ్వులు కొంచెం ఎండబెట్టినవే, దేవుడికి పెట్టినవేనో ఏవోటి ఉంటాయి కదా, 2 పువ్వులు 3 పువ్వులు, ఒక గ్లాసు నూనెకి అయితే మాత్రం, ప్లస్ కొంచెం గోరింటాకు ప్లస్ కరివేపాకు అయితే మాత్రం వేసానండి. ఇవన్నీ వేసేసుకొని శుభ్రంగా బాగా మరగ పెట్టేశానండి. కలర్ మారిపోతుంది ఆయిల్ అంతాను. ఆ కలర్ మారిన తర్వాత కొంచెం ఇలా క్లాత్ పెట్టేసి మొత్తం అంతా మనకి తలకి పట్టేస్తుంది. అలా కాకుండా ఇలా వడగట్టేసుకుంటే మనకి ఈజీగా పెట్టుకుంది కూడా తలకి, హెయిర్కి బాగుంటుంది అనమాట. అలా విధంగా నేను చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. నాకు ఇలాగా ఒక నెల రోజులు వస్తుందండి. అయితే మనం పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఒక బుల్లి కప్పులో వేసి ప్లస్ కిందన బాయిల్ చేస్తూ ఉండాలి, హాట్ వాటర్ పెట్టేసి. అలా కొన్ని ఇది వేడిగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను అనమాట. కొంచెం కాటన్ తీసుకుని మనం అంటే వేలు మన ఫింగర్స్ కూడా వేడి తగిలితే కూడా ఒక ఫిజియోథెరపీ ఏనండి. అలా లేరు మనం జుట్టు పాయలు తీసుకుని ఈ విధంగా పెట్టుకునికైతే ఈజీగా యూజ్ అవుతుంది, ఒకసారి తలకి పట్టేయకుండా అనమాట. ఆ తర్వాత స్టీమ్ చేసుకోవడం, హెయిర్కి కొంచెం హాట్ వాటర్ పెట్టేసి మనం పార్లర్కి ఎలాగా వెళ్ళమండి, ఉన్న దాంతో ఈ విధంగా స్టీమ్ అయితే మాత్రం నేను పెట్టుకుంటాను. ఈ క్లాత్ పిండేసి ఈ విధంగా నేను హెయిర్కి ఒక 10 నిమిషాలు చేసుకొని తలంటేసుకుంటాను అనమాట. తలంటుకునేటప్పుడు ఇంకా ఏదైనా ఇంకా మనం చెప్పనవసరం లేదు కదా, చాలా సిల్కీగా మెత్తగా ఉంటుందండి హెయిర్, ఊడిపోకుండా అయితే మాత్రం ఉంటుంది. నాకు ఇంతే ఉందని అనుకోకండి, నేనైతే దేవుడికి మొక్కు ఇచ్చేసాను జుట్టు. అందుకని ఆ ఉన్న జుట్టుని కాస్త మనం ఎలా కాపాడుకోవాలన్నదే నా కాన్సెప్ట్. ప్లస్ మనం యూజ్ చేసేది కూడా హెయిర్ కోమ్ ఏంటంటే చెక్కది వాడితే మంచిది. నేను అప్పుడే 2 ఇయర్స్ మట్టి ఇలా చెక్కదే వాడుతున్నానండి. ప్లాస్టిక్ వాడే కన్నా చెక్క దువ్వెనతో మనం దువ్వుకుంటే జుట్టు కూడా కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంచుకోవాలి కదా, అందుకని బాగుంటుంది అనమాట. ఇది నా ఫినిషింగ్ టచ్ అయితే మాత్రం హెయిర్ కోసం.